జమ్మూ కాశ్మీర్లోని బైసారణ్ దగ్గర పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు 28 మందిని కాల్చివేయటాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ బుధవారం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ దాడిని జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అమరులైన వారికి ఆశ్రు నివాళులతో నివాళులర్పించారు. ఇందుకు బాధ్యులైన వారిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోరని ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఏదైతే కాశ్మీర్లో హిందువులపై జరిగినటువంటి దాడులను నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జెండా అవతరణ కూడా చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 4 రోడ్ల సర్కిల్ సెంటర్లో కొవ్వొత్తులతో దీపం వెలిగించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో భారతదేశంలో మత విశ్వాసం రెచ్చగొట్టే విధంగా టెర్రరిస్టులు 28 మంది అభం శుభం తెలియని భారతీయులను పట్టణ పెట్టుకోవడాన్ని ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఒక్కటే చెప్తున్నాం, ఉగ్రవాదులకు భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదం లేకుండా భారతీయులను ఒకటిగా ఉండే వ్యక్తులను, ప్రజలను విడదీయాలని కూడా మీ మూర్ఖత్వం అని ఉగ్రవాదులకు కూడా తెలియజేస్తున్నాను. ఈ ఉగ్రవాద చర్యలలో వెనక ఉండి నడిపిస్తున్న పాకిస్తాన్ కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. భారతదేశంలో సనాతన ధర్మం ఉన్న నాళ్ళు, మోడీ గారి ప్రభుత్వం ఉన్న నాళ్ళు మీ ఆటలు చెల్లవని భారతదేశంలో మీ అందరికీ హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే భారతదేశం ఏకత్వంలో భిన్నత్వం ఉన్న భారతీయులం హిందూ, ముస్లిం, క్రైస్తవులని విభేదం లేకుండా అన్నదమ్ములాగా కలిసి జీవిస్తున్నటువంటి దేశంలో మత విశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఈ మధ్య జరిగినటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించి బిల్లు సవరణను ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని రద్దు చేసేయడానికి, భారతీయుల మీద, ముస్లింస్ మీద, హిందువుల మధ్య చుచ్చు పెట్టడానికి పాకిస్తాన్ దేశం చేస్తున్నటువంటి ఈ చర్యలను భారతదేశం మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ భారతీయులందరూ తిప్పికొడతామని తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు 28 మందిని హతమార్చారు. 20 మందిని అపం శుభం తెలియని భారతీయులను గాయాలు పాలపు చేశారు. దీనికి రాబోయే రోజుల్లో భారతదేశ ప్రభుత్వం, ఉగ్రవాదులు ఈ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర పడ్డాయని తెలియజేస్తూ మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. జై భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఉగ్రవాదుల చర్యలను భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఉగ్రవాదుల చర్యలను భారత్ మాతా కి.